కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బండి రమేష్ మూడేళ్లనైనా వాళ్లకు సంబంధించిన చెక్కులు ఇవ్వకపోవడం శోచనీయమని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న 400 మంది కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన శుక్రవారం కుకట్పల్లి మండల కార్యాలయంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పథకాలు అందేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పథకాల అమల్లో ప్రోటోకాల్ అంటూ అధికారులను బెదిరిస్తున్నారని, అలాంటి వ్యక్తులకు అధికారులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజా ప్రయోజన పథకాల అమలు తమ దగ్గరుండి అమలయ్యేలా చూస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి సైతం కొందరు టీఆర్ఎస్ నాయకులు కమిషన్లు అడుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఎవరికి ఒక పైసా ఇచ్చే అవసరం లేదని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూము వేణు, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, పుష్పారెడ్డి, కుప్పిశెట్టి దినేష్ కుమార్, గంధం రాజు, డివిజన్ అధ్యక్షులు కుక్కల రమేష్, మేకల రమేష్, ప్రవీణ్, కృష్ణ, రాజ్పుత్, మధుగౌడ్, సతీష్ గౌడ్ మరియు శివ చౌదరి, బచ్చు, మల్లి, మాదిరి రాము, నరసింహ, జ్యోతి, వనజ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం మనందరం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2-3 ఏళ్ల నాడు పెట్టుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే 2-3 ఏళ్ల నాడు అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుకున్న చెక్కులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కనీసం ఆడపిల్లలను అర్థం చేసుకుని పెళ్ళై 3 ఏళ్ళు అయితే కూడా వాళ్ళకి ఇప్పటివరకు ఏదో పేరుకి గొప్పలు చెప్పారే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 3 ఏళ్ళు అయినప్పటి వరకు వాళ్ళకి చెక్ ఇవ్వలేదంటే చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఏమంటే మా ప్రభుత్వం స్పందించి వాటన్నిటిని పాతయన్నీ కూడా వెలికి తీసి ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా వెంటనే స్పందించి ఇవాళ దగ్గర మన ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ఇక్కడ ముసాపేట ఈ సర్కిల్లో కానీ అక్కడ బాలనగర్ సర్కిల్లో కానీ బాలనగర్ మండలంలో కానీ దగ్గర 400 మంది పేచీలకు వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదేంటంటే కొంతమంది ఇక్కడ ప్రోటోకాల్ లేదు మాకు అని చెప్పి ఏడుస్తుంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా భయపడుతూ ఉన్నారు. కనీసం రూలింగ్ ప్రభుత్వం ఉన్నాం, మేము జస్ట్ పార్టిసిపేట్ చేద్దాం, ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి చెక్లు ఇస్తూ ఉన్నాం కాబట్టి సంతోషంగా వాళ్ళకి ఆనందం చూడాలి వాళ్ళ కళ్ళల్లో అని చెప్పి వచ్చామే కానీ ఇక్కడ ఏదో వివాదాలు సృష్టించాలని ఇంకోరంగా రాలేదు. దానికి కూడా భయపడి వాళ్ళ ఆఫీసర్స్ మేము వస్తున్నామంటే భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, కష్టపడే గవర్నమెంట్ ఆఫీసులు ఏనాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బందులు రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మీకు అండగా ఉన్నాం. మీరు కష్టపడి పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా అవసరాలు తీర్చడంలో ముందుండండి. ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నా, మీరు కష్టపడి పనిచేయండి, ప్రజలకు చేరువలో ఉండండి, ప్రజా అవసరాలు తీర్చండి. దానికి ప్రభుత్వం నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఉండొచ్చు, ఇంకోళ్ళ పెద్దలు ఉండొచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకోటి ఏంటంటే మా నోటీస్కి వచ్చింది ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కూడా కొంతమంది కమిషన్స్ అడుగుతూ ఉన్నారని చెప్పి, మేము ఇప్పించాము మీకు చెక్కులు, మా టైంలో పెట్టాము కాబట్టి మాకు ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది లీడర్లు అడుగుతారని మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి వాళ్ళు మేము కుకట్పల్లి రెవెన్యూ ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా మేము ప్రజల చెంత ఉంటాం. మా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అనేక మంది మా కాబోయే మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా ఇక్కడ వచ్చారు. వారికి మీ ద్వారా అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. 2-3 రోజుల్లో వారి ఆర్డర్ కూడా రాబోతోంది. కుకట్పల్లికి మార్కెట్ యార్డ్ కమిటీ కూడా వేయటం జరిగింది. అది త్వరలో అప్రూవల్ అయ్యి 2-3 రోజుల్లో ఆర్డర్ వస్తుంది. వారు వచ్చారు. మరి మా గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కానీ, మా దినేష్ భాయ్ కానీ, మా డివిజన్ ప్రెసిడెంట్ మరి ప్రవీణ్ కానీ, పెద్దలందరూ గంధం రాజు గారు, మరి కార్పొరేటర్ కంటెస్టెంట్ వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా కూడా ప్రజలకు అందజేసే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.